హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఈ వీడియోలో ఎంత కష్టపడి మనం వీడియోని అంత మంచిగా చేస్తామో, థంబ్‌నెయిల్ కూడా బాగుంటేనే చాలామందికి రీచ్ అవుతుంది మన వీడియో. అందుకని మనం థంబ్‌నెయిల్‌ని కూడా నీట్‌గా అందరికీ కనిపించేలా చక్కగా చేసుకోవటానికి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే నా ఫోన్లో పిక్సెల్ ల్యాబ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అలాగే మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కోసం అడోబ్ ఎక్సెల్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ముందు ఆ రెండు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి థంబ్‌నెయిల్ అనేది చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలో స్క్రీన్ రికార్డింగ్ తోటి చూపిస్తాను. ఓకే, నేనైతే ఈ వీడియోలో థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తా అన్నా కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇది ఇందాక ఇట్లా వచ్చింది కదా స్క్రీన్ది. ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇక్కడ కొన్ని ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. మనం గూగుల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 డాట్స్ అవుపిస్తున్నాయి కదండి. ఈ 3 డాట్స్లో ఫస్ట్ మనం ఇమేజ్ సైజు చెక్ చేసుకోవాలి. కస్టమ్ వచ్చింది కదా, యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ఫ్రమ్ గ్యాలరీలో నుంచి మనం గూగుల్లో నుంచి ఒక ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని పెట్టుకుంటాం కదా, అది మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి రైట్ మార్క్ ఉంది కదండి, అది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ వస్తున్నాయి కదా, వాటిని పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి ఫుల్గా ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెట్ అయిపోతుంది. మనకు టెక్స్ట్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఇది కదలకుండా ఉండాలంటే 3 డాట్స్ కింద నుంచి 6th ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. లాక్ వేయండి. లాక్ వేస్తే ఇంక ఇది ఇక్కడికి కదలదు. అదే క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్న లాక్ వేసిన కదండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఫోటో పెట్టుకోవాలి మన థంబ్‌నెయిల్కి. ఆ వీడియోకి సంబంధించిన ఫోటో ఒకటి మనం ముందే తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాలరీలో నుంచి మనం ఒక ఫోటో తీసుకొని దాన్ని మనం అడోబ్ పిక్సెల్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక ఫోటో తీసుకున్నా, అది ఇప్పుడు ఇక్కడ ఎడిట్ చేసింది చూడండి. ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, వీటితో మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు టిక్ మార్క్ కొట్టండి. ఇలా అయితే వచ్చింది. ఇట్లా మనం 2 ఫొటోస్ 3 ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనం దీన్ని కూడా లాక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ సేమ్ 3 డాట్స్ కింద ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం పిక్చర్ చూపిస్తుందా, దాని పక్కన లాక్ ఆప్షన్ ప్రెస్ చేయండి, లాక్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం టెక్స్ట్ ఎడిట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇది థంబ్‌నెయిల్ కోసమే క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఫోన్లోనే థంబ్‌నెయిల్ చేసుకోవటం ఎలా అని నేను టైటిల్ పెడదాం అనుకుంటున్నా. దీనికి ప్లస్ మార్క్ ఉంది కదండి, దాంట్లో టెక్స్ట్ అని ఉంది. టెక్స్ట్ని మనం టైప్ చేద్దాం. ఏ కింద ఇక్కడ ఇవన్నీ అవుపిస్తున్నాయి కదండి. ఏ దాని పక్కన బ్లూ కలర్ది మనం ఏదైతే క్లిక్ చేస్తే అది బ్లూ కలర్లోకి వస్తుంది. ఏ క్లిక్ చేసినా కదా, ఇది టెక్స్ట్ అనమాట. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ మనం రాద్దాం. ఫోన్లోనే థంబ్‌నెయిల్ చేసుకోవటం ఎలా అని టైప్ చేయండి. ఈ ఫోన్లోనే థంబ్‌నెయిల్ అని ఉంది కదండి, ఈ ఫోన్లోనే అనేది కూడా మనం తెలుగులో రాసుకుందాం. ఫోన్
ఉమ్, వచ్చింది. థంబ్నెయిల్ అనేది ఇంగ్లీష్లో ఉన్నా కూడా ఏం కాదండి. ఇక్కడ ఎలా ఇదంతా మనం ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్నాక దీన్ని ఇట్లా సరిపోవట్లే కదా, మళ్ళీ మనం ఎడిట్ ఆప్షన్లోకి వెళ్దాం. వెళ్ళి కిందికి జరుపుదాం. జరిపి ఓకే కొట్టండి. ఇప్పుడు వచ్చింది కదండి, ఫోన్లోనే థంబ్నెయిల్ చేసుకోవటం ఎలా. దీన్ని సైజ్ పెంచుదామండి. ఇక్కడ టీఈటీ సైజ్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేస్తే 88, 60, 60 పెట్టినా సరిపోయిందండి. ఫింగర్స్ కూడా అవుపిస్తున్నాయి, మనకి ఏది డిస్టర్బ్ కాలేదు. వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం టిక్ మార్క్ క్లిక్ చేస్తే అది ఓకే అవుతుంది. ఇప్పుడు దీనికి మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫాంట్లోకి వెళ్దాం. ఏబి ఫాంట్ అని ఉంది, దాని పక్కనే బి స్టైల్ అని ఉంది. ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్స్ అన్నీ ఉన్నాయండి. ఫాంట్స్లో మై ఫాంట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే దీంట్లో మనం గూగుల్లో తెలుగు ఫాంట్ డౌన్లోడ్ అని చేసుకుంటే మనకి ప్రగతి, ఆరాధన, పొట్టి శ్రీరాములు రెగ్యులర్, పొన్నాల రెగ్యులర్, నోటో సాన్స్ తెలుగు రెగ్యులర్, ఇలాంటివన్నీ మనకు చూపిస్తాయండి. ఇవన్నీ తెలుగు ఫాంట్స్ అన్నమాట. వాటిని మనం ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇక్కడ మై ఫాంట్స్లోకి యాడ్ చేసుకోండి. ఇది ఉంది కదా, ఇదేమో టీ అని అవుపిస్తుంది కదా, అదేమో సింగిల్ తెలుగు ఫాంట్ యాడ్ అవుతుంది. అది మనం క్లిక్ చేసి ఓకే కొడితే దాని పక్కనున్నదేమో మల్టిపుల్ తెలుగు ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పొన్నాల రెగ్యులర్ క్లిక్ చేస్తున్నా. పొన్నాల రెగ్యులర్ కొట్టగానే మనది మారింది చూడండి, ఫోన్లోనే థంబ్నెయిల్ చేసుకోవటమే అలా. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఇదంతా ఇప్పుడు మనకి తెలుగు ఫాంట్లోకి వచ్చేసింది అనమాట. దీనికి మనం కలర్ చేంజ్ చేద్దాం. ఇట్లా పక్కకు వస్తుంటే ఇక్కడ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కలర్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం ఇష్టమైన కలర్ పెట్టుకోవచ్చు అండి. ఈ బ్యాక్గ్రౌండ్కి రెడ్ బాగానే ఉంటుంది కదా అండి, రెడ్లో పెట్టిన రెడ్ అవుపిస్తున్నా. ఏదైనా మన ఇష్టం ఉన్న కలర్ పెట్టుకోవచ్చు. రెడ్ బెస్ట్ అండి. రెడ్ పెట్టాను. ఫోన్లోనే థంబ్నెయిల్ ఎలా చేసుకోవటం ఎలా అని పెట్టాను. బ్లాక్ బెస్ట్ అనిపిస్తుంది. రెడ్ ఇట్లా షాడో లాగా అవుపిస్తుంది. బ్లాక్ క్లిక్ చేశానండి. బ్లాక్ క్లిక్ చేసి ఓకే కొట్టుకుంటే ఓకే అయిపోతుంది. ఇంకా మంచిగా కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చూపిస్తున్నా, నాకు సింపుల్గానే ఇష్టం. కిందనే అన్నీ ఉన్నాయండి, స్టైల్స్ ఉన్నాయి, ఎడిట్ ఉంది, డిలీట్ ఉంది, కాపీ ఉంది. ఇప్పుడు ఫోన్లోనే థంబ్నెయిల్ చేసుకోవటం ఎలా అది అయిపోయింది కదండి, దాన్ని మనం లాక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ లాక్ చేసాము, తర్వాత ఇమేజ్ లాక్ చేసాము, ఇప్పుడు టెక్స్ట్ లాక్ చేసాము. ఇప్పుడు కింద ఇంకా కొంచెం ఎంప్టీ స్పేస్ ఉంది కదా, దాంట్లో కూడా టెక్స్ట్ టైప్ చేద్దాం. 10 నిమిషాల్లోనే అనే టెక్స్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫోన్లోనే థంబ్నెయిల్ చేసుకోవటం ఎలా, 10 నిమిషాల్లోనే టెక్స్ట్ సేమ్ అండి. ప్లస్ మార్క్ క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి 10 నిమిషాల్లోనే టైప్ చేసుకోండి. ఇక్కడ కూడా తెలుగులో టైప్ చేయాలంటే కొంచెం కష్టమే అండి, కరెక్ట్గా రావాలి. ఇంగ్లీష్లో మనం లెటర్స్ అన్నీ కరెక్ట్గా టైప్ చేస్తేనే తెలుగులో కరెక్ట్గా వస్తుంది. 10 నిమిషాల్లోనే. ఇప్పుడు దీని ఫాంట్ సైజు, టెక్స్ట్ సైజు, ఫాంట్ చేంజ్, స్టైలు అవన్నీ చేంజ్ చేసుకుందాం. అయిపోయింది. 10 నిమిషాల్లోనే టైప్ చేసుకున్నాం, వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం తెలుగు ఫాంట్లోకి చేంజ్ చేసుకొని కలరు చేంజ్ చేద్దాం. సేమ్ అండి, మై ఫాంట్స్లోకి వెళ్ళి
ఫాంట్ ఉంది కదా అక్కడ, దాంట్లోకి వెళ్ళి మై ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే అందులోనే ఇందాక పొన్నెల రెగ్యులర్ పెట్టాను, ఇప్పుడేమో ఇంకోటి ఏదో పెట్టానండి, పొట్టి శ్రీరాములు టెక్స్ట్ ఫాంట్ పెట్టాను. కలర్ వైటే పెట్టానండి. ఇప్పుడు దీన్ని కూడా లాక్ చేసుకోండి. చేసేసాను, లాక్ కూడా చేసేసాను దీన్ని కూడా. మనకైతే థంబ్నెయిల్ రెడీ అయిందండి. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ చేసుకోవటం, ఫస్ట్ సేవ్ చేసుకోవటం. మనం సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అన్నా సేవ్ యాజ్ ఇమేజ్ అన్నా చేసుకోవాలి. సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద వీడియోలో ఒక చిన్న పార్ట్ లాగా అనమాట. సేవ్ యాజ్ ఇమేజ్ కాబట్టి దీని ఇమేజ్ లాగా సేవ్ చేసుకోవటం. సేవ్ టు గ్యాలరీ ఉంటుంది, గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇమేజ్ లాగా సేవ్ చేసాం కదండి, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే కింద 4th ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట.